ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఫిష్ మార్కెట్ కి ఎలా వెళ్ళాను, ఫిష్ ని ఎలా కొన్నాను, ఎలా కట్ చేయించాను, ఎలా క్లీన్ చేశాను అనే విషయాలన్నీ కూడా ఒక ఫుల్ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే అలా తెచ్చినటువంటి చేపలను నేను కర్రీగా ఎలా ప్రిపేర్ చేశాను అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా. ఇప్పుడు వచ్చేసి నేను చాలా ఈజీ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. చేపల పులుసులో అన్ని ఒకేసారి వేసి కలిపి పెడతారు కదండి, అలా కలిపి ఏ రకంగా చేస్తారు అనే విషయాన్ని వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇవైతే ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేపలు. నార్మల్ గా అయితే వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. నా దగ్గర అది అవైలబుల్ గా లేదండి. ప్రజెంట్ మేము మొన్న ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా, అందుకని నా దగ్గర అది అవైలబుల్ గా లేదు. సో అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న వాటిలో పెద్ద గిన్నెని తీసుకుని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ గా అయితే వెడల్పాటి గిన్నెని తీసుకుంటే ముక్కలు అనేవి విడవు, ఇంకా కర్రీ కూడా నీట్ గా ఉడుగుతుందండి. చెప్పదు కదండి, ఒక్కో టైంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. అయితే 5 వరకు నేను పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేశాను. ఆ తర్వాత 3 ఆనియన్స్ ని, అదే విధంగా 3 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. చాలా మంది టమాటాలు అదే విధంగా ఆనియన్స్ కూడా గ్రేవీ కింద మిక్సీలో పట్టేసి వేసేస్తారు. నాకు మరీ అంత గ్రేవీగా ఇష్టం ఉండదండి, లైట్ గా ఇలా ఉండడం ఇష్టం కాబట్టి ఇలా వేసాను. కొంతమంది అయితే రోట్లో కచ్చబెచ్చగా తొక్కేసి ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేస్తారు. నాకైతే ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా చేశాను. ఒకవేళ మీతో మరలా వీడియో షేర్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ను కూడా ఇంకొకసారి చేస్తాను. అదే విధంగా దీంట్లో కర్రీకి సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పుని తీసుకున్నానండి. అదే విధంగా ఇప్పుడు దీంట్లో కారాన్ని యాడ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని అయితే యాడ్ చేశానండి. అదే విధంగా ఆయిల్ 4 టేబుల్ స్పూన్ వరకు, అంటే మాది పెద్దదండి అందుకని చెప్పేసి 4 టేబుల్ స్పూన్ వరకు నేనైతే ఆయిల్ ని యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 3 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేయడం అయితే జరిగిందండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని కూడా ముక్కలకు పట్టేలాగా మనం చేత్తో కలిపి తిప్పుకోవాలండి. నా దగ్గర చిన్న గిన్నె వల్ల ఇవన్నీ సరిగ్గా కలవట్లేదు, కానీ పెద్ద దాంట్లో అయితే మాత్రం ఈజీగా ఒక్కొక్క ముక్కకి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేలాగా ఒక్కొక్క ముక్కని సెపరేట్ గా తీసుకుని ముక్కకు పట్టేలాగా మనం చేతి ఇలా అప్లై చేయాలండి. చేపల కర్రీని ఈ రకంగా చేస్తే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటది. చాలా మంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, వెల్లుల్లి జీలకర్ర వేస్తారు. ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి. నేనైతే ఈ రకంగా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం వచ్చేసి వేరొక స్టైల్లో మనం ప్రిపేర్ చేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసి ముందుగానే నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపొడిని నేను తీసుకుని ముందుగానే నానబెట్టుకుని ప్రక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా మంది ఏంటంటే వాటర్ని యాడ్ చేసి ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత ఈ చింతపొడిని యాడ్ చేస్తారు. నేనైతే అలా కాదండి, మొత్తం కర్రీని కలిపి పెట్టేస్తున్నాను కాబట్టి A to Z ప్రాసెస్ అంతా ఫస్ట్ ని స్టార్ట్ చేసేస్తాను. అందుకని చింతపండు కూడా ఈ రకంగా వేసేస్తున్నాను. చూసారు కదండి, ఇంతే ప్రాసెస్. అయితే ఇందులో మనం ఎలాంటి చేప తీసుకున్నా ఇంగ్రీడియంట్స్ అన్ని సమానంగా వేసి ఈ రకంగా ప్రాసెస్ చేస్తే కర్రీ అనేది మీకు చాలా టేస్టీగా ఉంటదండి. ఒకవేళ ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటది. కానీ ఉడకడం మాత్రం కన్ఫామ్ గా 1.5 గంట వరకు ఉడుగుతుందండి లో ఫ్లేమ్ లో పెడితే, లేదంటే ఖచ్చితంగా 1 అవర్ అయితే ఉడుగుతుంది. చూసారు కదా, నాకు ఈ ముక్కలేమో ఎక్కువగా అయిపోయి అదే విధంగా ఈ మూకుడు చిన్నదయ్యి కొద్దిగా పైకైతే ఈ వాటర్ అనేవి వచ్చినాయి, కానీ ఉడికేసరికి మాత్రం ఇదైతే సరిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొత్తిమీరను కూడా నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. దాదాపుగా 1 అవర్ వరకు దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేపల కూర ఈ రకంగా గనక మనం వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఇలా చాలా సార్లు వండాను కాబట్టి మీకు షేర్ చేయడం అయితే జరిగింది. అంతేనండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, ఇందులో నేనైతే ఈ రకంగా ఈ ప్రాసెస్ చేస్తాను. చూసారు కదండి, 1 అవర్ తర్వాత కర్రీ ఏ రకంగా వచ్చిందో. మనం ఇందాక వాటర్ అవన్నీ యాడ్ చేసినప్పుడు, చింతపండు పులుసు అన్ని యాడ్ చేసినప్పుడు ఈ మూకుడు నిండుగా అయితే వాటర్ ఉంది కదండి, ఇప్పుడు ఎంతవరకు ఎగిరిపోయిందో చూసారు కదా. అలా మగ్గేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత మీకు కర్రీ పులుసులా కావాలా, లేకపోతే కొద్దిగా డీప్ ఫ్రై టైప్ లో కావాలా, గ్రేవీగా కావాలనేది మీ టేస్ట్ ని బట్టి ఉంటదండి. మీకు ఎలా కావాలితే అలా మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఈ రకంగా ఉంటే చాలని చెప్పి ఇక్కడ వరకు అయితే మీతో షేర్ చేయడం జరిగింది. అంతేనండి, చేపల పులుసు నేను ఇలానే చేస్తాను. మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. దయచేసి నేను ఇలా ఉండాను అలా ఉండాను నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇలా వండితే మీకు ఈజీగా ఉంటుందని ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.